హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ వస్తుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. అన్ని అప్డేట్స్ టెలిగ్రామ్లో కూడా చెప్తాను, యూట్యూబ్లో మిస్ అయినప్పుడు. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ టు మూవింగ్ అహెడ్ ఇన్ ద వీడియో, చిన్న అప్డేట్ ఏంటి అంటే, మీకు తెలుసు మన వెబ్సైట్లోని M1, M2, M3 కోర్సెస్ ఫర్ డిప్లొమా C16, C20, C23 అండ్ అలానే ఎవరైతే ఈసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ అండ్ అలానే సి లాంగ్వేజ్ కూడా ఉంది ఫర్ ఈసీ అండ్ ట్రిపుల్ ఈ. సో M1, M2, M3 మాత్రం అన్ని బ్రాంచెస్కి ఉంటుంది. ఎవరికన్నా కావాలి అనుకుంటే విత్ ఇన్ షార్ట్ టైంలో విత్ లెస్ ఫీ, ఓన్లీ వెరీ లెస్ ఫీక్ ఉంటుంది. వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఉగాది 20 అని ప్రోమో కోడ్ అప్లై చేస్తే ఉన్న ఫీలో కూడా ఇంకా 20% మీకు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా పాస్ అవుతారు. విత్ ఇన్ టైంలోని 1 డే ఆర్ 2 డేస్ మొత్తం ప్రిపేర్ అవడానికి నా వీడియోస్ చూసి చూడండి. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. మీకు వెబ్సైట్లో తీసుకోవడం తెలియకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎలా తీసుకోవాలని నేను పింక్ చేసి అడగొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే ఏంటంటే, సో క్లియర్ కట్గా చెప్తున్నాను, నేను చెప్పే ప్రతి పాయింట్ని కూడా హార్ట్ఫుల్గా తీసుకొని వినండి. ఓకే, మీరు C16, C20, C23 అయినా, మీ దగ్గర ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా, ఏ సబ్జెక్ట్ రాస్తున్నా, సప్లియర్ రెగ్యులర్ అయినా, ఏదైనప్పటికీ కూడా ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. డిప్లొమా ఎగ్జామ్స్ మీకు ఉన్న ఈ గ్యాప్లోనే ఐదర్ ప్రిపరేషన్ ముందు రోజు కానీ, లైక్ ఫర్ సపోజ్ రేపు ఎగ్జామ్ ఉంది లేదా ఎల్లుండి ఎగ్జామ్ ఉందంటే ఒక 2 days టైం ఉందనుకోండి, లేదా ప్రిపరేషన్ హాలిడేస్లో ఉన్నారనుకోండి, ప్రతి సబ్జెక్ట్కి కూడా మినిమం, మళ్ళీ చెప్తున్నాను, మినిమం 1 or 2 days తీసుకోండి ప్రతి సబ్జెక్ట్కి కూడా. అప్పుడే అవుతుంది. హాఫ్ డే తీసుకొని చదువుదామంటే వెరీ ఈజీ సబ్జెక్ట్కి, మీరు కాన్ఫిడెంట్గా ఉన్న సబ్జెక్ట్స్కి అయితే పాస్ అవ్వచ్చు. బట్ ఇప్పుడున్న టైంలో నేను ఈ టైంని ఉద్దేశించుకొని మరి చెప్తున్నాను కాబట్టి, లెస్ డేస్లోని ప్రతి సబ్జెక్ట్కి కూడా ఐదర్ ప్రిపరేషన్ డేకి 1-2 days ఉన్నప్పుడు కానీ, లేదా ప్రిపరేషన్ హాలిడేస్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా మళ్ళీ చెప్తున్నాను, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా టఫ్గా అనిపిస్తే, మీరు ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టంగా అనిపిస్తే 1 or 2 days తీసుకొని, ఆ 1 or 2 daysలో కూడా మీరు ప్రిపేర్ అయ్యే విధానం ఎలా ఉండాలి అంటే, ఒకవేళ కనుక మీ దగ్గర 2 days టైం ఉంటే ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి మినిమం 14 hours ప్రిపేర్ అయ్యేటట్టు చూసుకోండి. 2 days టైం ఉంటాయి అంటే, ఫస్ట్ డే 7 hours, సెకండ్ డే 7 hours. చాలా పెద్ద కష్టం కాదు, ప్రిపేర్ అవ్వాలి కూడా. అలా అయితేనే ఎగ్జామ్ పాస్ అవుతారు. లేదు 1 dayనే ఉంది అంటే, అందులో మీరు మినిమం 8 hours to 10 hours కష్టపడేటట్టు చూసుకోండి. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ కష్టపడదామన్నా చాలా అడ్డంకులు వస్తాయి. స్లీప్ ఉండాలి, తర్వాత అన్నీ కుదరదు. మనం అనుకున్నట్టు ఎఫెక్టివ్గా చదవలేము కూడా. డేకి 6 hours, 8 hours కన్నా ఎక్కువ మనం చదవలేము డేకి ఎఫెక్టివ్గా. కాబట్టి అలా ప్లాన్ చేసుకొని మినిమం చదవండి అని నేను చెప్తున్నాను. 1-2 hours చదివేసి ఎగ్జామ్లో పాస్ రిజల్ట్స్ రావట్లేదు అంటే పక్కా రాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ద ప్లాన్ ఆర్ స్ట్రాటజీ, వాట్ ఎవర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ప్రిపరేషన్ చేస్తున్నారు. ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా చాలా మంది తప్పు చేస్తారు. ఏంటంటే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి ఎక్కువ టైం తీసుకొని వేస్ట్ చేసుకోవడం, ఎస్ఏ క్వశ్చన్స్ కి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైం ఇవ్వకపోవడం. ఫస్ట్ టార్గెట్ అలా ఏముండాలి అంటే, 28 marks నాకు రావాలి, అలా వస్తేనే నేను పాస్ అవుతాను అనేది ఒక టార్గెట్ మీ మైండ్లో ఉండాలి, మీ మైండ్ సెట్ ఉండాలి అది. సో అలా పాస్ అవుతాను అంటే, అలా 28 marks రావాలి అంటే అనవసరమైంది అంతా వదిలేసి అవసరమైంది కావాలి. సో చదివేటప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ బ్లూ ప్రింట్ మీ దగ్గర ఉండాలి. సిలబస్ కాపీస్ అన్ని అఫీషియల్ వెబ్సైట్లో ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ, ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో టోటల్ 5 units ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి. అన్ని ఆల్మోస్ట్ అలానే ఉంటాయి కాబట్టి మినిమం 3 units నుండి మ్యాక్సిమం వెయిటేజ్ వస్తుంది. అంటే మినిమం ఒక 60 marks కి 3 units నుండే కవర్ అయ్యే వెయిటేజ్ ఉంటుంది. సో ఆ 3 units ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా చదవడం, రిమైనింగ్ 2 units లెస్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడం, ఇది స్ట్రాటజీ. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే, ఆ చదివేటప్పుడు కూడా ఫస్ట్ ఏవైతే 3 units హై వెయిటేజ్ ఉన్నాయో వాటిలో ఎస్ఏ క్వశ్చన్స్ చదవండి. ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఎలా చదువుతారంటే, ఐదర్ నేను పెట్టే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పుంటే అలా చూడండి, లేదా PQPsలోని రిపీట్ అయిన ఆ 3 units నుండి ఉన్న హైయెస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ని ఫస్ట్ చదవడానికి ప్రయారిటైజ్ చేసుకొని చదవండి. ఈ PQPs ఎక్కడ ఉంటాయంటే, మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అర్థమవుతుందా? హై వెయిటేజ్ చాప్టర్స్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది కూడా ఎస్ఏస్ చదవడానికి ఫస్ట్ ట్రై చేయండి. ఫ్రమ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ గివెన్ ఆర్ ఎల్స్ ద PQPs దట్ ఈస్ అవైలబుల్ ఇన్ గూగుల్. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి నుంచి మీరు తీసుకొని చదవాలి. అండ్ చదివేటప్పుడు ఎస్ఏస్ గనక మీ దగ్గర ఆ క్వశ్చన్కి బ్లాక్ డయాగ్రామ్ ఉన్నా,
సర్క్యూట్ డయాగ్రామ్ ఉన్నా, లేకపోతే ఏమైనా డిఫరెంట్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఏమున్నా అవి ఫస్ట్ వెయిటేజ్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సినవి అవి. ఆ తర్వాత దాని రిలేటెడ్ నోట్ పాయింట్స్, ఓన్లీ నోట్ పాయింట్స్, కీ నోట్ పాయింట్స్ ఉన్న తక్కువ టైంలోని మీరు అర్థం చేసుకొని చదవడం అనేది చాలా కష్టం. కాబట్టి అన్ని పాయింట్లు చదవకపోయినా అట్లీస్ట్ మెయిన్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థమవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. నేను వచ్చే ఆర్డర్లోనే రండి. అర్థమైందా? ఇప్పుడు ఎలా చదవాలి, ఏమేమి వెయిటేజ్ ఎక్కువ పెట్టుకొని చదవాలి అని చెప్పా. అండ్ ఎస్సేస్ అలా చదవాలి, నోట్ పాయింట్స్, డయాగ్రామ్స్. అదే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అయి ఉంటే ప్రాబ్లమ్స్ మనం ఏం చేయలేం, మొత్తం ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే. అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ థియరీ ఉన్నట్టయితే ప్రతి షార్ట్ మినిమం 3 పాయింట్స్ చదవండి. మినిమం, మాక్సిమం 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అవి కూడా పారాగ్రాఫ్లా చదవద్దమ్మా, ఓన్లీ పాయింట్స్ వైజ్ చదవండి. అప్పుడే గుర్తుంటాయి. మీకు అర్థమైన విధంగా చదివి రాసుకోండి. ఓన్లీ చదువుకొని వెళ్ళిపోదామంటే టైం తక్కువ ఉంటే ఏం చేయలేం, బట్ టైం ఉన్నప్పుడు మాత్రం రాసుకోవడానికి ట్రై చేయండి. మినిమం 3 పాయింట్స్ సఫిషియెంట్, మాక్సిమం 5 పాయింట్స్ ఈజ్ ఇనఫ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, అలానే వెళ్ళండి. ఓకే, సో అది షార్ట్స్ చదివే స్ట్రాటజీ. అండ్ ఒకవేళ కనుక మీకు 1 డే టైం ఉంటే ఆ 1 డేలో 5 to 6 hours ఎస్సేస్ చదవండి. రిమైనింగ్ 2 hours షార్ట్స్ చదవండి. 2 days టైం పెట్టుకుంటే మీరు మినిమం 14 hours అయినా చదవమని చెప్పాను కాబట్టి అందులో 10 hours ఎస్సేస్ చదవండి, 3 to 4 hours షార్ట్స్ చదవండి. ఇదే స్ట్రాటజీ పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే షార్ట్స్ కి 3 to 5 పాయింట్స్, ఒక 20 షార్ట్స్ అనుకోండి, ఒక 1 hour లో ఒక 6 to 7 షార్ట్స్ చదవగలరు. సో మినిమం ఈజీగా అయిపోతుంది. సో అది చెప్తున్నా. ఇప్పుడు ఎలా చదవాలో చెప్పేశాను. ఇప్పుడు చదివేటప్పుడు మీరు మెయిన్గా చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే, చదివేస్తారంతా, చదివేసిన తర్వాత ఎగ్జామ్ డే, ఇది ఎగ్జామ్ డే అనుకుందాం ఈ రోజు. ఫర్ సపోజ్ ఎగ్జామ్ డే, నాకు ఎగ్జామ్ ఫర్ సపోజ్ 9:30కి ఉంది అనుకుందాం, 9:30 AM ఉంది అనుకుందాం. మీరు ముందు రోజు రాత్రి వరకు చదువుతారు. ఎంతవరకు చదువుతారు? మాక్సిమం 10 వరకు చదువుతారు అనుకుందామా? ఓకే, 10 వరకు పక్కా చదవాలి. ఓకే, 10 వరకు చదివి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 9:30 AM ఎగ్జామ్, ఆర్ఎల్స్ కొంతమందికి 2:30 PM ఎగ్జామ్, ఏదైనా ఒక షిఫ్ట్ అనుకోండి. మరుసటి రోజు ఎగ్జామ్ అంటే 10 వరకు చదివి ఆపేసిన తర్వాత ఏదైతే చదివారో మళ్ళీ కొత్తది కాకుండా ఆ చదివిందే ఎర్లీ మార్నింగ్, అంటే నేను లేసానని మిమ్మల్ని లాగమనట్లేదు, నేను డిప్లొమా చదివిన రోజుల్లో అయితే నైట్ 10-10:30 వరకు చదివి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచేవాడిని. నా స్ట్రాటజీ అట్లీస్ట్ ఆ ఎగ్జామ్స్ టైంలో కష్టపడడానికి చదివింది అంతే. అందరినీ నేను అలా చేయమని 2:30కి లేగమని చెప్పట్లేదు, 3కి లేగమని చెప్పట్లేదు. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లెగిచేటట్టు చూసుకోండి. 4 AM, 10 to 4 6 hours స్లీప్ సఫిషియంట్ ఫర్ నౌ. ఒక 5 days or 10 days కి 6 hours స్లీప్ ఇనఫ్ అనుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఆ 4 hours కూడా మీరు 4 AM కి లేసి ఆ 4 AM నుండి 7 AM వరకు అకార్డింగ్ టు యువర్ డిస్టెన్స్ టు ది కాలేజెస్ మీరు లిమిట్ చేసుకోండి. 4 AM నుండి 6, 7, 8, 9 మీ ఇష్టం. అది ఎన్ని అవర్స్ అయినా మీకు ఆల్రెడీ ప్రీవియస్ డే చదివిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లో నుంచి ఉన్న డౌట్ గా ఉన్న క్వశ్చన్స్ ని మళ్ళీ రివైజ్ చేయండి. షార్ట్స్ ని చూడండి, ఒకసారి తిప్పండి అంతే, ఏం రాసేయొద్దు, ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఒకసారి తిప్పండి, రివైజ్ చేయండి, మనసులో చదువుకోండి, గట్టిగా చదువుకోండి, అది మీ ఇష్టం. సో ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. అండ్ పక్కా మీ దగ్గర టైం ఉంటే షార్ట్స్ కి రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఎస్సేస్ కి డయాగ్రామ్స్ ఉన్నా, ఫ్లో చార్ట్స్ ఉన్నా, థియరీలోని ఏమైనా నోట్ పాయింట్స్ ఉన్నా అది కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఈ రన్నింగ్ నోట్స్ రాసుకున్న దాన్నే మరుసటి ఏదైతే ముందు రోజు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతారో ఆ రోజు మీకు చాలా ఉపయోగపడుతుంది. రివైజ్ చేయండి. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, పేషెన్స్ గా ఉండండి. ఆన్సర్ ని 1కి 2 సార్లు చదవండి. క్వశ్చన్ చదివితే వస్తుంది, ఒకవేళ రాకపోయినా మీకు ఏదో ఒకటి గుర్తుంది రాయండి. ఎంటీ పేపర్ ఇవ్వద్దు. 3 hours ని ఉపయోగించుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే ఒకవేళ మీకు ఒక 50 marks కి వచ్చినా కూడా 3 hours టైం ని యూటిలైజ్ చేయరు. 2 hours లోనే లిమిట్ ఉంటుంది కదా, 2 hours తర్వాత బయటకు వెళ్ళిపోవచ్చు. హాఫ్ ఆఫ్ ది టైం అయిన తర్వాత బయటకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి చాలా మంది బయటకు వచ్చేస్తారు. 9:30 ఎగ్జామ్ అయితే 11 o'clock పేపర్ ఇచ్చేసి వచ్చేస్తారు. అలా వద్దు, ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. కొంచెం రాయడానికి ట్రై చేయండి, ఎంత వీలైతే అంత, ఎంత వస్తే అంత, ఏది గుర్తున్నా అది రాసేయాలి పేపర్ పైన, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పిచ్చిగా రాయొద్దు, స్ట్రైక్ అవుట్స్ చెయ్యొద్దు. పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్స్ ఉంటే నీట్ గా బ్లాక్ పెన్ పాయింట్ పెన్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయండి. ఇది చిన్నపిల్లలకి చెప్పినట్టు ఉంటుందేమో, అంత అవసరం లేదు. బ్లాక్ పెన్ హెడ్డింగ్స్ కి, బ్లూ పెన్ నీట్ గా థియరీకి రాయండి. మెన్షన్ చేయండి ప్రతి పాయింట్ ని, ప్రతి క్వశ్చన్ లో ఉన్న పార్ట్ ని. ఫర్ సపోజ్ 1
11A అనుకోండి, మీరు అక్కడ మెన్షన్ చేయాలి 11A అని. అలా కాకుండా 11 అని పెట్టేస్తే అది రాంగ్ అయిపోవచ్చు. ఎందుకంటే 11లో ఏం రాశారు అనేది ఇన్వెస్టిగేటర్ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో మేబీ ఇవ్వకపోవచ్చు. ఓకే, అందుకే 11 క్వశ్చన్ నెంబర్ తో పాటు క్వశ్చన్ లో ఉన్న పార్ట్ ఏ ఆర్ బి పార్ట్ రాస్తున్నారు అనేది ఖచ్చితంగా ఇవ్వండి. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ రాయండి, లాస్ట్ లో రానివి రాయండి. ఇంతే పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్. అండ్ మ్యాథమెటిక్స్ కానీ ప్రాబ్లం రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే మీరు ఏదో ఒక ఫార్ములా వేసి వచ్చేస్తే పాస్ అయిపోతారని మాత్రం అనుకోవద్దు. నేను చాలా క్వశ్చన్స్ చూశాను, లైక్ ఈసీఈ వాళ్ళవి నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ చూశాను, ప్రాబ్లమెటిక్, ట్రిపుల్ ఈ వాళ్ళవి చూశాను కొంతవి, పవర్ సిస్టమ్స్ రిలేటెడ్వి. అండ్ అలానే ఇంకా ఎవరివంటే మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్ M1 M2 M3 చూశాను. ఫార్ములా వేసి ఏదో రాసి వస్తుంటే మార్క్స్ ఇవ్వట్లేదు. ఇదిగోండి ఇదే ఒకవేళ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అంటే, ఫస్ట్ సపోజ్ చూడండి, ఇదే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అంటే ఏం చేస్తున్నారు తెలుసా, చాలా మంది లైక్ ఇది ఒక క్వశ్చన్ పేపర్, క్వశ్చన్ నెంబర్ వేసేసి ఫార్ములా సంథింగ్ ఫార్ములా ఏదో ఒకటి వేసేస్తున్నారు. ఓకే, ఫార్ములా ఫస్ట్ రాసేస్తున్నారు. ఓకే, దాని వరకు ఓకే రైట్, ఇది ఎస్ఏ క్వశ్చన్ అనుకుందాం. ఆ ఫార్ములా బాగుంటే ఒక 1 మార్క్ ఇస్తారు జస్ట్ కి. తర్వాత ప్రాసెస్ ఏది పడితే అదే ఉంటది. తర్వాత ఆన్సర్ తప్పు, ఈ ఉన్న ప్రాసెస్ తప్పు. ఇక్కడ ఏం వేస్తున్నారు తెలుసా, అవుట్ ఆఫ్ 10 కొంతమంది ఫార్ములా కూడా కన్సిడర్ చేయకుండా 0 వేస్తున్నారు, కొంతమంది 1 మార్క్ లేదా 2 మార్క్స్. ఇలా 1 మార్క్ 2 మార్క్ 0 మార్క్స్ వస్తే పాస్ అవ్వడం ఇంపాసిబుల్. కాబట్టి ఫార్ములా రాసి దాని తర్వాత ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాసెస్ కరెక్ట్ గా ఉండాలి. ఆన్సర్ ఎంతో కొంత ఇబ్బంది ఉన్నా ప్రాసెస్ ఫార్ములాకైనా మార్క్స్ పడతాయి. బట్ ప్రాసెస్ తప్పు చేస్తే ఆన్సర్ అసలు ఆన్సరే రాదు ప్రాసెస్ తప్పు చేస్తే. కాబట్టి మార్క్స్ ఏమి ఇవ్వట్లే. మీరు అంటే కొత్తగా రాస్తున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ మీరు ఫోటో కాపీ పెట్టుకోలేని వాళ్ళకి తెలియదు ఈ విషయం. కాబట్టి చెప్తున్నాను, 0 మార్క్స్ పడిపోతున్నాయి డైరెక్ట్ గా SBTET కరెక్షన్స్ లోని, చూసుకొని వెళ్ళండి. అందుకనే ప్రాసెస్ ఇంపార్టెంట్. ఒక 30 ఆన్సర్లు చదివేదానికన్నా మీకు ప్రాసెస్ అర్థం కాకపోతే 15 క్వశ్చన్స్ చదవండి. ఆ 15 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చదవండి. ఆ ఇంపార్టెంట్ లో ప్రతి క్వశ్చన్ వచ్చేటట్టు చదివితే ఆ 15 లో ఒక 5 వచ్చినా మీకు 28 మార్క్స్ ఏమైనా వస్తాయి. 30 క్వశ్చన్స్ చదివి 30 క్వశ్చన్స్ కూడా ప్రాపర్ గా లేకపోతే మీకు 28 మార్క్స్ ఖచ్చితంగా రావు. అలాంటప్పుడు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి క్వశ్చన్స్ లిమిట్ చేసుకోండి, బట్ ప్రాపర్ గా చదవండి. అది నేను చెప్పాలనుకుంటుంది. అది కూడా క్వశ్చన్స్ ఇంపార్టెంటే చదవండి, మీ దగ్గర ఉన్న టైం లిమిట్ చూసుకొని. నార్మల్ గా మంచి మార్క్స్ రావాలి, పాస్ అవ్వాలి అంటే ఇంపార్టెంట్ ఒకటే సరిపోదు, బట్ మీ టైం ఫ్రేమ్, మీ టైం లిమిట్ చూసుకొని చదవమని చెప్తున్నాను. అది నా సజెషన్స్. ఓకే, అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఈ టిప్స్ అన్ని కూడా మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. టైంని అడ్జస్ట్ చేసుకొని ఉన్న టైంని చదువుకోండి. చదువుకున్న తర్వాత రివైజ్ చేయండి. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కోర్సెస్ కోసం చూడండి, వెబ్సైట్ లింక్ ఇస్తాను. అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి గ్రూప్ ఓనర్ ఆర్ గ్రూప్ అడ్మిన్ నెంబర్ ఉంటుంది, లైక్ కనిపిస్తుంది మీకు, ఆ నేమ్ కి మెసేజ్ చేయండి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.